హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనము చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇప్పుడు చార్మినార్ దగ్గరికి మనం క్యాబ్ బుక్ చేసుకున్నాము. అయితే ఈ చార్మినార్కి రావడం నేను ఇదే ఫస్ట్ టైం. అయితే చార్మినార్ దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా వస్తే బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అని చెప్తారు. అయితే ఫస్ట్ నేనైతే వెళ్ళి చూస్తాను నిజంగా బ్యాంగిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు మార్కెట్ అనేది ఇంత పెద్దగా ఉంటుందని. బాబోయ్, నాకు మస్తు నచ్చింది. చాలా వెరైటీస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇవన్నీ. అయితే వెళ్దాము దగ్గరికి. మీకు దూరంగా కొంచెం కనిపిస్తుంది కదా, అదే చార్మినార్. అబ్బో, మీకు అన్నీ తెలుసులేండి చూసే వాళ్ళకి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. అసలు ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము అనుకున్నానండి. ముందైతే పెద్ద సముద్రం ఉంది, చూపిస్తాను ఆ సముద్రాన్ని కూడా. అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఏంటి, జ్యువెలరీ సెట్స్ ఏంటి, శారీస్, గాగ్రాలు, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, చెప్పులు, జ్యువెలరీ సెట్స్, కప్పులు, మిర్రర్స్, అసలు ఇక నేను చెప్పలేను బాబోయ్, ఎన్ని ఐటమ్స్ అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్. అయితే వెళ్దాము ఇంకా ముందుకి, ఏమేమి ఉన్నాయో చూద్దాము. నేను ఏమేమి తీసుకున్నానంటే, నాకు మెయిన్ ఇయర్ రింగ్స్ నాకు పిచ్చండి. ఇయర్ రింగ్స్ చూశానమాట. ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయని ఆగాం, కానీ బ్యాంగిల్స్ ఏంటంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలి, ఖమ్మం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొనుక్కున్నా కూడా ఎందుకులే, మళ్ళీ వాటిని కాపాడుకుంటూ ఉండాలి, అంత స్ట్రెయిన్ నేను తీసుకోలేను, వద్దనుకున్నాను. సో అందుకనే నేను బ్యాంగిల్స్ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఫీల్ అయ్యాయో తీసుకుంటే బాగుండేది కదా అని. అండ్ ఇక్కడైతే కుర్తా సెట్స్ అండి, చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ బెస్ట్, చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అన్నమాట. నేనేం తీసుకోలేదు, చూశాను అంతే. నాకు ఆ పింక్ కలర్ది నచ్చింది. నేను ఏది పట్టుకున్నాను, ఇంకొక ఆమె వచ్చి కూడా అదే పట్టుకుంది. మెయిన్ ఏంటంటే మాకు టైం లేదు, జస్ట్ అలా అలా ఒక రౌండ్ వేసాను. అండ్ ఇంకా ముందుకు మా మమ్మీ వాళ్ళేమో నేను చూసి నవ్వుతూ ఉన్నాను, లేట్గా వస్తున్నారు, ఎప్పుడు మీరు లేటే అని వెళ్తున్నాను. ఇక్కడ షాప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనల్ని పిలుస్తారండి, ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి మా ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూడండి అనేసి అడుగుతూ ఉంటారు. మనం వాళ్ళని దాటేసుకొని వెళ్ళాలన్నమాట. మొహమాటానికి వెళ్ళామంటే ఏదో ఒకటి కొనిపిస్తారు, వాళ్ళకి అంత టాలెంట్ ఉంటుంది. సో మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి. కానీ చాలా బాగుంది. అండ్ పక్కనే చార్మినార్ పక్కన మక్కా మసీద్ ఉంటుంది కదా, అక్కడికి కూడా మేము వెళ్ళాము. చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు మసీద్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు చున్నీ వేసుకొని వెళ్ళాలి, చున్నీ లేకపోతే అబ్జెక్షన్ పెడతారనమాట. అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట రావడం, అంటే చెప్తే నమ్మరు, నిజంగానే నేను ఫస్ట్ టైం రావడం. నాకు మంచిగా అనిపించింది, నాకు నచ్చింది. ఇక్కడ అందరూ హిందీనే అండి, హిందీనే మాట్లాడతారు. తెలుగు చాలా తక్కువ ఈ ఏరియాలో మాట్లాడడం. నాకు హిందీ తోడా తోడా ఆతా, మేనేజ్ కర్తా, ఏం కాదు, చెల్లిపోయింది అలా. ఇంకా చార్మినార్ గురించి చెప్పుకోవాలంటే, ఇది పాత బస్తీలో ఉంది. 400 years దీనికి చరిత్ర ఉంది. దీన్ని కట్టించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు. ఎందుకు అంటే ప్లేగు వ్యాధి వచ్చిందండి అప్పుడు. ఇప్పుడు మనకి కోవిడ్ ఎలా వచ్చిందో అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చి అందరూ కొన్ని వేల లక్షల మంది చనిపోయినప్పుడు ఆ ప్లేగు వ్యాధికి ముగింపుగా, అంటే అది గుర్తుగా ఇలా కట్టించారంట. ఇది వచ్చేసి 167 అడుగులంట మొత్తం అసలు చార్మినార్. ఒక్కొక్క మినార్ వచ్చేసి 160 feet అంట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈద్ ఉల్ అజ్, ఈద్ ఉల్ ఫితర్ వంటి పండుగలు జరుపుకుంటారు ఇక్కడ. ఇంకా రంజాన్ అప్పుడైతే ఇక్కడ మనము నడవలేమని కూడా చెప్తున్నారు, లక్షల్లో ఉంటారంట జనాలు. ఇంకా మనం షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అసలు ఏం కొనాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే చార్మినార్ని ఒక లుక్ వేద్దాం. ఇలా చాలా బాగుందండి చార్మినార్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఉందో అలానే ఉంది. చాలా నచ్చింది నాకు చార్మినార్. అంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు. ఇంకా మనం అవన్నీ చూడొద్దు, పోయినామా మన పని మనం చూసుకున్నామా వచ్చినామా అన్నట్టే ఉండాలి. నేను ఫస్ట్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ దగ్గరికి. ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ రేట్సే. నాకు బార్గెన్ చేయాలని కూడా అనిపించలేదు, మంచిగానే చెప్పాడు. ఓకే, నాకు ఓకే అనిపించింది. సో అందుకే నేను తీసుకున్నాను. ఆయన దగ్గర నాకు మంచిగా అనిపించాయి. ఒక 4-5 జతలు తీసుకున్నాను.
అంతే అండి. ఇంకా మా మమ్మీ ఉంటే మస్తు బార్గెన్ చేసిద్ది, మామూలుగా చేయదు. వాడు 100 అంటే మా అమ్మ 10 అనిద్ది. అసలు ఫస్ట్ మా మమ్మీ అడిగే అడుగుడికి వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు ఫస్ట్, అది మాత్రం నిజం. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే అందరూ ఫోర్స్ చేస్తారనమాట, తీసుకోండి మావి ఒకసారి ట్రై చేయండి అని. ఇక్కడ ఒక ఆయన రేబన్ గ్లాసెస్ మేడం ట్రై చేయండి అనేసానంటే ఒట్టిగా అట్లా కొంచెం మెచ్చులు చేశాను అనమాట చెప్పాలంటే. ఆయనేమో చెప్తా ఉన్నాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు అన్నీ డూప్లికేట్ పెట్టుకొని ఏంటి ఓవర్ చేస్తున్నావు అంటున్నాను నేను. ఆయనేమో ఎంతో ఓపికగా చెప్తున్నాడు అనమాట, ఒకసారి ట్రై చేయండి ఈ మోడల్ ఇలా అనేసి చెప్తున్నాడు. చూసారా, నేను పోజ్ ఇస్తున్నాను, స్టైల్ కొడుతున్నాను, చాలా బాగుంది మేడం అనేసి అని అంటున్నాడు. బిజినెస్ స్కిల్స్ మాత్రం మామూలుగా ఉండవు వీళ్ళ దగ్గర, ఎట్లయినా కొనిపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ దగ్గరికి వచ్చాము. ఈ బ్యాగ్ అయితే బాగుంది అనిపించింది నాకు, నేనైతే తీసుకున్నానండి. ఈ బ్యాగ్ నేనైతే ఎక్కువే పెట్టాను. అయితే మా మమ్మీ వెళ్ళి వేరే దగ్గర కొంటుంది బ్యాగ్. సో టైం లేదు కాబట్టి మమ్మీ నీది నువ్వు తీసేసుకో, ఏమేమి కావాలో ఏమేమి కావాలో నేను తీసేసుకుంటా అన్నాను. అయితే మా మమ్మీ బ్యాగ్ వచ్చేసి ఆయన చెప్పడమే 1400 చెప్పాడంట, మా మమ్మీ 450కి తీసుకుందంట. అదనమాట, అంత తేడా ఉంటుంది మా మమ్మీతో పెట్టుకుంటే, అట్లనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇవ్వనంటారండి, తర్వాత మనం బార్గెన్ చేసుకుంటే ఓకే వస్తాయి. అంటే మార్నింగే వచ్చి ఓన్లీ షాపింగ్ పర్పసే వస్తే మాత్రం బెస్ట్ ఇది. అండ్ కోటి, ఇంకోసారి కోటి దగ్గరికి కూడా వెళ్దాము, నేను చూపిస్తాను. నెక్స్ట్ నాకు కావాల్సింది బ్రేస్లెట్స్ ఇష్టం నాకు పెట్టుకోవడం. వాచ్ పక్కన కూడా నేను బ్రేస్లెట్ పెట్టుకుంటాను అనమాట, అంత ఇష్టం. ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను, ఇక్కడ బాగానే కాస్ట్ చెప్పారు బ్రేస్లెట్స్. ఆయన ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నామంటే ఆ మెటీరియల్ ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి ఏం తెలుస్తుంది, మన కంటికి నచ్చితే మనం తీసుకుంటాం, అంతే కదా. ఇక అవన్నీ మనకి అనవసరం అనమాట. ఆ మెటీరియల్ ఏంటి అదంతా నేనైతే చూడను, నాకు నచ్చిందా లేదా అనే చూస్తాను. అంటే కాస్ట్లీయే వేసుకోవాలని కూడా నేను పర్టికులర్గా ఉండను అనమాట, నాకు ఏది నచ్చితే అదే వేసుకుంటాను. నెక్స్ట్ చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్, అసలు హెయిర్ బ్యాండ్స్ ఏంటి, ఇయర్ రింగ్స్ ఏంటి, చెప్పులు ఏంటి, బ్యాగ్స్ ఏంటి, ఓరి నాయనో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే బాబోయ్. ఇక్కడ వచ్చేసి సరే మరి లిప్స్టిక్స్ లేకపోతే ఎట్లా అండి, లిప్స్టిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో లిప్స్టిక్స్ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాను. అంటే కొంతమంది చేతి మీద ఇట్లా ట్రైల్ వేస్తారు, ఇట్లా కలర్ ఇలా ఉంటుంది, మీకు సూటబుల్లా కాదా అని కూడా చెప్తారు. నేను ఇక్కడ ఎక్కువ రేట్ పెట్టాను, మా సిస్టర్ మాత్రం వేరే దగ్గర కొనింది, తను తక్కువకు తీసుకుందనమాట. అప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంతే కదా, మనం తక్కువ పెట్టామంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎక్కువ పెట్టామంటే ఏందో ఒక తెలియని బాధ ఉంటుంది కదా, అది సంగతి. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంది. సముద్రం అని చెప్పాను కదా, ఇదే పెద్ద సముద్రం అనమాట. సో చాలా బాగుందండి, షాపింగ్కి మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు అనమాట, శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.